వృషభ రాశి వారు 27 శుక్రవారం రోజున ఇది ఒకటి ఏంటంటేనండి, వేప చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలుగుతుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళండి, ఈ రోజు అంటే మనకు 27వ తేదీ శుక్రవారం ఉంది కదా, ఈ శుక్రవారం రోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభ రాశి గురించి మనం చెప్పాలంటే కనుక వీరికి సంపాదన బాగుంటుంది కాబట్టి నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, సంపాదన అనేది ఏంటంటే కనుక భగవంతుడు అందిస్తూ ఉంటాడండి. అంటే కష్టాలు ఇస్తూ ఉంటాడు, కష్టాలు ఇవ్వడానికి కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంపాదన ఉన్నప్పటికీ కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన అన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల పరంగా కూడా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే ఇలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. దానితో పాటు అధికంగా మీకు ఉండే ఇబ్బంది ఏంటంటే కనుక నరదిష్టి. ఈ నరదిష్టి వృషభ రాశి వాళ్ళపై అధికంగా ఉంటూ ఉంటుంది. అంటే అన్ని రాశులకు ఉంటుంది, కానీ నరదిష్టి అనేది నార్మల్గా ఏంటంటే తొలగించుకోవాలంటే వృషభ రాశి వారు శుక్రవారం పూట వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే మాత్రం నరదిష్టి నుంచి ఎంతో కొంత విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. మన పెద్దవారు చెబుతూ ఉంటారు, నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి. నల్లరాళ్లే పగలలేనిది మనిషి అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోరా అని చెబుతూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే నరదిష్టి వల్ల మనకు చాలా ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు రావటం, ఏ పని చేసినా కానీ దాన్ని 1-2 సార్లు చేయటం, ఏదైనా మంచి పనిని మొదలు పెడితే అది బురదలో పోసిన పన్నీర్లాగా మారిపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తరచుగా అనారోగ్య సమస్యలు రావటం, అంటే ఇలా అనారోగ్య సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోవటం, ఇవన్నీ కూడా నరదిష్టికి సంబంధించిన సమస్యలు అని చెప్పొచ్చు. నరదిష్టి అధికంగా ఉండే వాళ్ళు ఏంటంటే కనుక డబ్బంతా కూడా హాస్పిటల్కి పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారు కూడా అండి ఖర్చును అధికంగా పెడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే బంధువర్గం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అధికంగానే ఉంటుంది. అందరూ కూడా వీరి నుంచి ఆశించేవారే కానీ వీరికి పెట్టేవారు ఎవరు లేరని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికండి పిల్లల నుంచి కూడా కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి. అంటే ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా కష్టాలు, ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రెషర్, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గనక ధైర్యం తెచ్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి, మేము కూడా ఒక స్థాయిలో ఉండాలి అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. సమయానికి ఆహారం అనేది ఉండదు, నిద్ర అనేది సరిగ్గా ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా టెన్షన్ వీరి లైఫ్లో, ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి లైఫ్లో. అలానే కాకుండా ఏంటంటే కనుక అసలు ఎలా ఎదగాలి, ఏం చెయ్యాలి, ఎంత కష్టపడాలి అన్నట్టుగా ఒకవైపు బాధ కూడా ఉంటూ ఉంటుంది. అలానే కొన్నిసార్లు ఏంటంటే కనుక తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, కానీ బయటికి చెప్పుకోరు. అంటే చెప్పుకుంటే నలుగురు చూసి ఏమైనా అనుకుంటారేమో, నా అన్న వాళ్ళే నన్ను అంటే హేళన చేస్తారేమో అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం అంటే ఎవరికి చెప్పుకోకుండా వీరేంటంటే ఒక రకంగా ఏడుస్తూ కూడా ఉంటూ ఉంటారండి. కన్నీళ్లు కారుస్తారు, ఏడవటం అంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే కనుక భగవంతుడు ఇక్కడ చూడండి, కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ధనం మాత్రం పుష్కలంగా ఇస్తూ ఉంటాడు. పుష్కలంగా అంటే కనుక మీరేం పెద్ద కోటీశ్వరులాగా అంటే బ్రతకమని కాదు, సమయానికి డబ్బు ఏదో ఒక రకంగా చేతికి అందేలాగా చూస్తాడనమాట. కానీ భగవంతుడిపై నమ్మకం అనేది వీరికి కొంచెం తక్కువగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే కష్టపడేది మేము, డబ్బు మాకు వస్తుంది, ఆ భగవంతుడు ఏం చేస్తాడు అన్నట్టుగా వృషభ రాశిలో కొంతమంది ఉంటూ ఉంటారు, అందరూ కాదు. కాబట్టి ఏంటంటే మీరండి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే భగవంతుని ఆరాధించండి. ఒకప్పుడు భగవంతుడు అంటే చాలా భక్తి ఉన్నవాళ్ళే ఇప్పుడు భగవంతుడు కొంచెం దూరం పెడుతున్నారు. అంటే దూరం పెట్టడం అంటే ద్వేషించడం ఇలా కాదండి. అంటే సమయం లేకనో ఏంటంటే కనుక దైవారాధన చేసుకోకనో ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే దైవానుగ్రహం అనేది మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే కొంచెం తగ్గిపోతుంది, దైవబలం అనేది తగ్గిపోతుంది. అది చూసుకుంటే సరిపోతుంది. గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అనుకూలిస్తున్నాయి, అనుకూలించడం లేదు. స్థితిగతుల పరంగా కూడా మార్పులు ఉంటాయి. అంటే మనకేంటంటే కనుకనండి మనకు కొన్ని అంటే బాధలు ఉన్నప్పటికీ, కొన్ని గ్రహస్థితుల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొన్ని సమస్యలు వాటంతటా అవే వస్తాయి. భగవంతుడు ప్రసాదించకపోయినా కొన్ని కష్టాలు, సమస్యలు ఏంటంటే మన తప్పుల వల్ల కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం భగవంతుడిపైన ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా అంటే భగవంతుడిని మనము ఎప్పుడు నిందించకూడదనమాట. భగవంతుడి అనుగ్రహం అనేది మీ రాశి పరంగా తగ్గుతుంది. అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు ఏంటంటే మీరే కొని తెచ్చుకుంటున్నారు. దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ మీకు సమస్య అనేది వస్తుందన్నమాట. ఈ నరదిష్టి అంటే నార్మల్గా ఏంటంటే మీ ఎదుగుదలను చూస్తే కొంతమంది ఏంటంటే ఏడవటం, నరదిష్టి ఎక్కువగా తగలటం, నరదిష్టి వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీ లైఫ్లో జరుగుతున్నాయి. కాబట్టి వాటిని పోగొట్టుకోవడానికి ఇప్పుడు మనం పరిహారం చెప్పుకుంటున్నామండి. అలానే కాకుండా 27వ తేదీ శుక్రవారం అండి మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి.
మీకేంటంటే గనక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుంది. ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా అలానే కాకుండా ఏంటంటే గనక ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీకు బావుంటుందనమాట. చాలా చక్కగా కలిసొస్తుంది. చేసే పనులు మాత్రం బ్రహ్మాండంగా కలిసొస్తాయి. మంచి లాభాలుంటాయి. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్‌గా అలానే కాకుండా ఇలా ఫైనాన్స్ తీసుకునే వారికి కావచ్చు, అలానే కాకుండా డబ్బు ఇలా ఇస్తూ ఉంటారు కదండీ! అప్పుల పరంగా అలాంటి వాళ్ళకి ఈరోజు బాగా కలిసొస్తుందనమాట. అలాగే వచ్చేసి ఏంటంటే గనక వృత్తి ఉద్యోగాల వాళ్ళకి కూడా బాగా కలిసొచ్చే రోజు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీకు బ్రహ్మాండంగా యోగించే రోజు. ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు ఈరోజు శుభకార్యానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి కూడా మీరు కొన్ని ప్రశంసలను అందుకునే అవకాశం ఉంటుంది. పనుల పరంగా కూడా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటారు. పనులు కూడా ఏంటంటే గనక చకచక చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుందనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి బ్రహ్మాండంగా కలిసొచ్చే రోజు. ఏ పని చేసినా కానీ అందులో మీకు 100% ఫలితం అయితే ఉంటుంది. నష్టాలైతే లేవు కానీ లాభాలున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిని తొలగించుకోగలుగుతారు. ఇబ్బందులు అంటే ఏమీ లేదు. కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. పని ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. దానివల్ల మీరు బాగా ఇరిటేట్ అవుతారనమాట. అంటే ఈ పని నేను ఒక్కనే చేయాలా అన్నట్టుగా ఒక రకంగా ఫీల్ అయిపోతూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మాత్రం మీరు సమయానికి ఆహారమే తీసుకోరు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి. మీరు ఏంటంటే కనుకనండి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టండి. ఈ రోజంతా కూడా బాగుంటుంది. ఈ రోజంతా కూడా మీకు అనుకూలిస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, వృత్తి రంగాల వారికి కావచ్చు, ఈరోజు ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్నవారికి మాత్రం 100% ఫలితం వీళ్ళదే అనమాట. వీళ్ళదే విజయం అని చెప్పొచ్చు. వీళ్ళ ప్రేమ అంటే జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి కూడా తొలగే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అపార్థాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కగా అంటే ఉండబోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పరిహార పరంగా మనం మాట్లాడుకుందామండి. ఈ పరిహారం అంటే ఏమీ లేదు. శుక్రవారం రోజున గుర్తుపెట్టుకోండి. 6 గంటల సమయంలో చేసుకోండి. 6 గంటల సమయంలో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. నరదిష్టి అనేది పోతుంది. నరదిష్టి ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా మీరు బాగా సంపాదించుకుంటున్నారు, బాగా బ్రతుకుతున్నారు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక బాగా బ్రతుకుతున్నారని కొంతమంది మీ బంధువులే, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక మీ మీద ఎక్కువగా ఏడుస్తున్నారు. అంటే బంధువులు ఏడుస్తేనే మనకు నరదిష్టి తగులుతుందని కాదు. ఇంకా నరుడి కన్నంటే కనుక నలుగురు అండి, మన ఇరుగువారు పొరుగువారు కూడా మనపై కులుకుంటూ ఉంటారు, కుతంతలు జరుపుతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. మనం చెడిపోవాలని ఒక ఇద్దరు బాగుండాలని కోరుకుంటే నలుగురు మనం చెడిపోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళల్లో మన బంధువులు ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. మనతో బాగుండి ఆ తర్వాత మనం పాడైపోవాలని ఎంతమంది కోరుకోరండి. మన ముందు చెప్పుకోరు కానీ మన వెనక జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదా. అలా కూడా ఏంటంటే కనుక మనకు నరదిష్టి అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, పరిహారం అయితే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది, మంచి ఫలితం ఉంటుంది, మీరే ఆశ్చర్యపోతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల సమయం అండి, సాయంత్రం పూట చేసుకోండి. ఉదయం పూట అయితే పెద్దగా ఫలితం అయితే ఉండదు కానీ సాయంత్రం పూట అయితే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల లాభం అంటే మాత్రం నరదిష్టి అయితే పోతుంది. ఒకటేసారి 100% నరదిష్టి పోతుందని కాదు, ఒక 60-50% నరదిష్టి మీ నుంచి తొలగిపోతుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ రాదా అండి అంటే కనుక మన గ్రహస్థితుల ప్రకారం మనం చూసుకున్నట్టయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రాకుండా చక్కగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పరిహారం శుక్రవారం చేయటం వల్ల ఏంటంటే మంచిగా మనకు కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోగలుగుతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. చిన్న సైజులో ఉండే నిమ్మకాయ, ఎల్లో కలర్లో ఉండాలి నిమ్మకాయ. అంటే పచ్చ కలర్ అంటాం కదా, ఇలా మనము గ్రీన్ కలర్ కాకుండా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోవాలి. ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఆ నిమ్మకాయని కొద్దిగా కొయ్యండి. 4 భాగాలుగా కట్ చేసి ఆ 4 భాగాలుగా కట్ చేసిన నిమ్మకాయలో చిటికెడంత కుంకుమ పసుపు పోసేసి కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది పోయండి. అది పోసిన తర్వాత తల చుట్టూదా మీరు గుర్తు పెట్టుకోండి. 5 సార్లు తిప్పి ఎడమ చేతిలో పట్టుకొని నరదిష్టి పోవాలని వేప చెట్టు దగ్గర పడేయండి. వేప చెట్టు దగ్గర పడేసిన తర్వాత గుర్తు పెట్టుకోండి, మీరు వెనక్కి తిరిగి చూడకండి. అలానే కాకుండా వెనక్కి తిరిగి చూడకూడదు. దీనివల్ల మీకు 2 అంటే ఉపయోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే కనుక మీకు నరదిష్టి తొలగటమే కాదు, కొన్ని సమస్యలు ఉంటాయి. కొంచెం నెగిటివిటీ అనేది ప్రతి రాశిపై ఉంటుంది. అంటే గ్రహాల మార్పుల వల్ల, స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక కొంచెం నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అలా నెగిటివ్ అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. చేసే పనుల్లో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా అంటే బాగా కలిసి రావడానికి నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. నిమ్మకాయని పడేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పాలి. అంటే ఓ ప్రకృతి మాత, అంటే వేప చెట్టు కదండి, వేప చెట్టుని తాకి మా అవసరం కోసం మేము సంకల్పం చెప్పుకుంటున్నాం, ఈ పరిహారం ఎలాగైనా సరే మాకు అనుకూలించేలాగా చెయ్యని వేప చెట్టుని అంటే ఇలా తాకండి. జస్ట్ ఇంత తాకి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని పడేసేటప్పుడు మాకు నరదిష్టితో పాటు కొన్ని సమస్యలు పోవాలి, మాకు బాగుండాలి అనేసి ఆ నిమ్మకాయని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది. మీకు అర్థమైపోతుంది. నిమ్మకాయ పరిహారం చేసిన తర్వాత మీకు కొంచెం రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. దాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పొచ్చు.